హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో గులాబ్ జామున్ రెసిపీ చూపిస్తానండి. గులాబ్ జామున్ రెసిపీకి కావాల్సిన పదార్థాలండి. కోవా అండి, ప్యూర్ కోవా అయితే చాలా బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా ఉంటాయి, మెత్తగా వస్తాయండి. గోధుమ పిండి కోవా అండి. నేనైతే 1.5 kgకి 200 grams గోధుమ పిండి తీసుకున్నాండి. సరిపోకుండా మళ్ళీ కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ మరీ ఎక్కువ వేయకూడదండి. మైదా కోవాని కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ ఇలా స్మూత్గా కలపాలండి. ఎంత స్మూత్గా కలిపితే గులాబ్ జామున్ అంత బాగా వస్తాయండి. కొద్దిగా వేసుకుంటూ 200 grams వరకు కలపాలండి. కానీ కాస్త నాకు ఇంకొక 50 grams అంత పడిందండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ కలపాలండి. మైదానైతే కాస్త కూడా యూజ్ చేయనండి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 6 గ్లాసుల పంచదార వేస్తానండి. కేజీన్నర కోవా అండి. కేజీన్నర కోవాకి నేనైతే కేజీంబావు పంచదార తీసుకుంటానండి. అందులోకి 8 గ్లాసుల వాటర్ పోస్తానండి. ఈ చక్కెర ఏం తగ్గదండి, కరెక్ట్ స్వీట్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారు ఎక్కువ పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చండి. కాస్త వాటర్ అయితే నేను ఎక్కువనే పోస్తానండి. 8 గ్లాసుల నుంచి 10 గ్లాసుల వరకు వాటర్ పోస్తానండి. ఈ వాటర్ సరిపోతుందండి. ఈ నీళ్ళు బాగా మరగాలండి. ఎంత బాగా మరిగితే అంత బాగా వస్తుందండి. కానీ నేను ఎక్కువ దీన్ని జిగురు రానివ్వనండి. నీళ్ళు కాస్త మరుగుతున్నప్పుడు ఇందులోకి నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తానండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత నీళ్ళు బాగా మరగనివ్వాలండి. మరగనిచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా మరుగుతాయండి. మరిగిన తర్వాత జిగురు వచ్చిందా రాలేదా చూసుకోవాలండి. నేనైతే ఎక్కువ జిగురు రానివ్వనండి, నార్మల్గా ఉంచుతాను. ఎందుకంటే ఎక్కువ జిగురు వస్తే స్వీట్నెస్ ఎక్కువ అవుతుందండి. నేను నార్మల్గానే ఉంచుతానండి. ఇలా జిగురు రాగానే దీనిపైన ఒక ప్లేట్ ఉంచేసి పక్కన పెట్టేస్తానండి. చాలా వేడిగా ఉండాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలండి. ముందుగా మనం పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. పిండి సరిగ్గా వచ్చిందా లేదా అని చూసుకోవడానికి చిన్న బాల్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అది విరిగిపోకుండా రావాలి. అప్పుడు గోధుమ పిండి కరెక్ట్ సరిపోయిందని అర్థమండి. చూడండి, తర్వాత ఈ విధంగా చిన్న బాల్స్ అన్నీ చేసి రెడీగా ఉంచుకోవాలండి. పిండిని ఎంత బాగా కలిపితే జామున్లు అంత బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా అన్నీ ప్లేట్లోకి చేసుకొని పెట్టుకోవాలండి. పిండి ఉండలు కట్టేటప్పుడు విరిగిపోకుండా కట్టండి. సన్నటి సెగ మీద ఒక్కొక్కటి వేస్తూ కదపకూడదండి. అన్నీ వేసిన తర్వాత జామున్లు అవే పైకి వస్తాయండి. చూడండి, అవే పైకి వచ్చాయండి. అన్నీ ఒకసారి కూడా తీయకూడదండి. అన్నీ ఒకసారి తీయడం వల్ల ఒకదానికి ఒకటి అతుక్కుంటాయండి. అందుకే విడివిడిగా తీసుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి చేసుకోవడానికి ఉంచుకున్న జామున్లని ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసిన వాటిని జామున్ సీరాలో వేయాలండి. ఈ విధంగా మిగతా జామున్లన్నీ చేసుకొని జామున్ సీరాలో వేయాలండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వీడియో అంతా చూస్తూ మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి.